అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ప్రతి వీడియోలో మీ అందరికీ చెప్తున్నాను. ఇది శాస్త్ర పరిజ్ఞానం పెరగడం కోసం ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలి. అందుకోసమే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే భావన ఉన్నవాళ్ళు అయితే ఇన్ డెప్త్ చాలా మంది మీరు ఏ పద్ధతిలో చెప్తారు అని అడుగుతున్నారు. ఏ పద్ధతిలో చెప్తారు అనే దాని మీద చూడండమ్మా, ఒక ఇద్దరు లేడీస్ పెట్టారు ఏ పద్ధతిలో చెప్తారు అని. పరాశర పద్ధతి చెప్తాను. దాంట్లో మీకు రిజల్ట్ రాలేకపోతే మీరేం చేస్తారు? రాదు అనేది కాదు, వస్తుంది. దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేసి చెప్పాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. అది మీకు తెలియదు. సరే, భృగునంది నాడి పద్ధతి చెప్తాను అనుకోండి. దాంట్లో కొన్ని డిఫైన్ చేయలేరు. ఎందుకంటే ఎంత నేను చెప్పినా కూడాను అది ఒక పెద్ద మహాసముద్రం. అది జ్యోతిష శాస్త్రం అనేది ఏదో 1వ తరగతి నుంచి ఎంటెక్ దాకా బీటెక్ దాకా చదివినంత చదువు కాదు. అది మహాసముద్రం. ఆ మహాసముద్రంలో నేను తెలుసుకున్నది ఏంటంటే పన్ను ఊడబిక్కుంటానికి ఏ రాయి అయితే ఏంటి. ఇటుక రాయితో కొట్టినా పన్ను ఊడిపోతుంది, బెడ్ రాయి పెట్టుకుని కొట్టినా పన్ను ఊడిపోతుంది, కంకర రాయితో కొట్టినా కూడాను పన్ను ఊడిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఎదుట వ్యక్తి యొక్క మేలు జరగడం కోసం చెప్పాలి. అది మీరు ఏ పద్ధతిలో చెప్పినా పర్వాలేదు. నేను పరాశర పద్ధతి, భృగునంది నాడి పద్ధతి, అలాగే సాంప్రదాయ, అలాగే కేపి, అలాగే మన కస్పల్ ఇంటర్ లింక్ దాకా నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు చెప్తానే ఉంటాను. ఎందుకంటేనండి, మీరు ఏకలవ్యుడు కాదు. ఒక బాణంతో కొట్టేగానే కాయ పడిపోవడానికి 2-3 రాళ్ళు కొడితే గాని రాయి పడదు, కాయ పడదు. కాబట్టి నేను అన్ని మిక్స్ చేసి నా క్లాస్లో ఏం చెప్తానంటే, ఇదిగోండి ఈ పరాశర పద్ధతిలో ఇలా చూడండి, భృగునంది నాడి పద్ధతిలో ఇలా చూడండి, కేపీ పద్ధతిలో ఇలా చూడండి, ఇంటర్లింక్ పద్ధతిలో ఇలా ఉండండి. ఇంకా నేను ఈ కేపీ దాకా రాలేదు వాళ్ళకి, చెప్తాను కూడాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న శాస్త్రాన్ని 10 మందికి పంచాలనే దృక్పథమే నాది, వేరేదేమీ లేదు. ఓకేనా? అలాగే అపాయింట్మెంట్స్ వాళ్ళు గోల పెట్టేస్తున్నారు, మాకు చెప్పండి మాకు చెప్పండి. అయితే గొప్ప విషయం ఏంటంటే అమ్మా, రోజుకి ఒక 5-6 జాతకాలు చెప్పేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఏదో ఉన్నది లేనిది చెప్పుకుంటూ వెళ్ళిపోతే. నాకు అలా ఉండదు. రోజుకి 1 లేదా 2 చెప్తాను. అదేను ఏంటంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. అంతేగాని మీ దగ్గర డబ్బులు ఎలాగో వచ్చేస్తాయి కాబట్టి ఏదో చెప్పేసి నా భుక్తి నడిపేసుకుందాం అంటే అది భగవంతుడికి నచ్చదు, నాకు అసలు నచ్చదు. 1 లేదా 2. ఇప్పుడు ఎలాగో ఉపవాసాల నెల కాబట్టి ఒక్కొక్కటే చెప్తాను. రేపు పండగ దాకా ఒక్కొక్కటే చెప్తాను, 2-3 చెప్పను. ప్రశాంతంగా ఉండాలా, చెప్పాలా, మీరు అడిగిన ప్రశ్నకి మీ యొక్క మనసులో ఉన్న భావానికి నేను డీకోడ్ చేసి చెప్పాలా. దాంట్లో కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, దానికి బీటీఆర్ చేయడానికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు నేను అడిగినప్పుడు వాడు నేను చెప్పి కరెక్ట్గా వచ్చేస్తే జెనెటిక్ రిలేషన్ అప్పుడు మొదలు పెడతాను. ఇది జరుగుద్ది, ఇలా ఉంది, ఈ టైంలో ఇలా జరిగిందా, ఇలా జరిగింది, సో దీన్ని ఇలా చేసుకోండి. ఓకేనా? కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలనుకున్న వారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో పెట్టండి, దాంట్లో చూసి చెప్తాను. ఇప్పటిదాకా ఎవరికీను అందరూ చాలా మంది పెట్టారు, వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఒక రోజు క్లాస్ ఇస్తాను వాళ్ళకి. ఆ క్లాస్ లోనే వారి యొక్క ఆలోచన విధి విధానం ఎలా ఉంది అనేది, వీళ్ళు జ్యోతిష్యానికి పనికొస్తారు, వీళ్ళు పనికిరారు. దీంట్లో కూడా ఇంకోటి కూడా ఉంది. దాంట్లో పనికిరానిది ఏమన్నా ఉంటే, వీళ్ళు నలుగురికి ఉపయోగపడని వాళ్ళైతే వాళ్ళని నేను వద్దు అంటాను. వద్దులేండి, నా గ్రూప్ లో అయితే వద్దు అని చెప్పేస్తాను. బోల్డన్ని గ్రూపులు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళిపోవడమే నేర్చుకోవాలని కుతూహలం ఉన్నప్పుడు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక కామెంట్స్ లో మాకు పర్సనల్ గా మాకు పర్సనల్ గా పేరైతే చెప్పొద్దన్నారు. చెప్పను. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురుగారు జాతకంలో ఏది ఏదుంటే అదే చెప్తున్నారా, లేకపోతే ఏమైనా దాస్తన్నారా, దాన్ని దాస్తన్నారా అని అడిగారు. చాలా మంచి ప్రశ్న అది. ఎంత మంచి ప్రశ్న అంటే, అడిగిన దాంట్లో తప్పేమి లేదమ్మా. అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. ఇప్పటి వరకు నేను చూస్తున్న జాతకాల్లో దాదాపు 30% అన్ఎథికల్ యాక్టివిటీస్ లోకి వెళ్తారు, వెళ్ళారు, జరుగుతున్నాయి. ఓకేనా? అన్ఎథికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడము, చేస్తారు, చేస్తూ ఉన్నారు. ఇది అయితే ఆ విషయం ఎందుకు చెప్పలేదు మీరు అని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? డౌట్ రావచ్చు. వాళ్ళని మనం వీడియో ద్వారాగా చెప్తే వాళ్ళు బాధపడతారు. కానీ చెప్పకపోతే జీవితాంతకాలం బాధపడతారు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. చెబితే బాధపడతారు, చెప్పకపోతే జీవితాంతకాలం బాధపడుతూనే ఉంటారు. అట్లాంటి అన్ఎథికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ. సో మనం దాన్ని ఏం చేద్దాం? బహిర్గతం చేద్దామా, లేకపోతే చెబుదామా? దీంట్లోనే ఒక గురు స్థానంలో ఉన్న వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ చేంజ్ అవ్వాలా. ఆ అన్ఎథికల్ యాక్టివిటీస్ లోకి వెళ్ళకుండా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ గ్రహాలు తత్వాలని మనం ఏం చేస్తామంటే, మీరు ఈ పని చెయ్యండి అంటాం. నేనేం చెప్తానంటే, ఈ పని చేసుకుంటూ ఉండండి అని అంటాం. ఎందుకంటే ఆ పని చేయడం వలన ఆ అన్ఎథికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయకూడదు అనే భావన కలుగుద్ది. అప్పుడేంటంటే రైట్ వేలోకి వచ్చేస్తారు వాళ్ళు. వచ్చేసినప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను ఏది దాయనమ్మా. నేనేం చేస్తానంటే వాళ్ళకి రెమెడీగా దినచర్యలో కలిసి ఉండే పని ఒకటి చెప్తాను. ఆ పని చేయడం వలన అటువంటి ఆలోచన రాదు. అప్పుడు వాళ్ళు సేఫ్, చెప్పినందుకు నేను సేఫ్, ఎవరికి బహిర్గతం కాదు. ఓకేనా? చాలా మట్టుకు నేను 90% చెప్పేస్తాను. ఇదిగోండి మీది ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది అని. కానీ అక్కడ ఆహ్, చరరాశి అయితే ఇబ్బందులుంటాయి. ఎప్పుడు అటే ఆలోచన ఉంటది. సో, అలాగున్న వాళ్ళకి స్ట్రాంగ్ అయింది దినచర్యలో ఇంత టైం చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడానికి కారణం. అలా చేస్తూ ఉంటే ఏమవుతదంటే, ఆ భావనలోంచి బయటకొచ్చేస్తారు వాళ్ళు. మనం చేసేది తప్పు అని. ఎందుకంటే ఆ భగవంతుడు కాపాడేవాడన్నాడు. మీరెప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అవుతారో ఖచ్చితంగా ఆ శుభగ్రహం యొక్క యాక్టివేషన్ స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయిందంటే వాళ్ళు స్టడీ అయిపోతారు. ఓకేనా? కాబట్టి మీరడిగిన ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం సరిపోతుందనుకుంటున్నాను. నేను ఏది దాచుకోను, చెప్పను. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దన్నారు పెద్దవాళ్ళు.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దన్నారు. కాబట్టి మనం ముందలే జ్యోతిష్య శాస్త్రంలో ఏమున్నాయి తప్పులు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం చాలా మంచిది. ఓకేనా? రెండోది చాలామంది భయపడిపోతున్నారు. మాకు కుజుడు ఇక్కడున్నారు, వక్రగమనంలో ఉన్నాయి, లేపోతే అష్టమంలో గ్రహాలు ఉండిపోయినియి, 6లో ఉండిపోయినియి, 12లో అరే ఉంటే ఉండమండి. ఉంటే ఉండనివ్వండి. కరెక్ట్‌గా మీ 1 గంటకి ఆకలేసింది. మీరేం జేస్తారు? భోజనం జేస్తారు గదా! చేస్తారా లేదా? చేస్తాం. ఉదయాన్నే లెగుస్తాం, మౌత్ వాష్ చేసుకుంటాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం భోజనం చేస్తాం. దీన్ని ఎలాగైతే దినచర్య మీరు వదలట్లేదో, అదే విధంగా 6 భావంలో గాని, 8 భావంలో గాని, 12 భావంలో గాని, 4 భావంలో ఉన్న గ్రహాల్ని వాడుకోండి. మీకు వాడుకుంటం కోసమే గదా అవొచ్చినియి. మీరు వాటిల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాలి గదా! ఇంటెన్సిటీతో మీరు ఏ పని చేస్తారో ఆ పని తథ్యం జరిగిపోద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటెన్సిటీతో భగవంతుడి మీద నమ్మకంతో చేయండి. అది 8లో ఉండినా, 12లో ఉండినా, 6లో ఉండినా, 4లో ఉండినా, ఎక్కడుండినా కూడాను గ్రహాలు వచ్చినియి దేనికోసం? ఆ గ్రహాలు మీ జాతకంలో ఎందుకు పడినయి? అంటే ఆ కర్మల నుండి మీరు బయటికి రావడం కోసం. మీరది చేశారనుకోండి, బయటకొచ్చేస్తారు గదా! ఊకే కంగారు. మాకు పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, నా ల్యాండ్ ఎప్పుడొస్తది? నా డబ్బులెప్పుడొస్తాయి? నాకదెప్పుడొస్తది? ఇదెప్పుడొస్తది? వాటి ఎనకాల ఎందుకండి పరిగెడతారు? పరిగెత్తమాకండి. మనల్ని పుట్టిచ్చారు. మనకి ఇబ్బందులు ఎవరు? దేవుడు. ఆడి మీద భారం వదిలేయండి. అయి మొత్తం అలాగే జరుగుతాయి. ఓకేనా? కాబట్టి మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. థాంక్ యూ వెరీ మచ్. ఇక మనకి చాలా చక్కగా ప్రశ్నలు అడిగారు. కామెంట్ రూపేణ చూద్దాం ఏంటో ఇగ. రవి రవికాంత్ గారు అడుగుతున్నారు. 6841 గురువుగారికి నమస్కారం. 23/6/1978 సాయంత్రం 4:05 తులా లగ్నంలో మకర రాశి, శ్రావణ నక్షత్రం, కుండలి చూడగలరు. 11 సింహంలో శని, కుజ కలయిక. జీవితం ఎలాగుంటది అని అడిగారు. చూస్తాను. 1978 1970 1978 ఆరో నెల 23 తారీఖు 23 తారీఖు 4 గంటలు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల 4 గంటల 5 నిమిషాలు. హ్మ్. మీరేం అడుగుతున్నారు? శ్రవణ నక్షత్రము తులా లగ్నం. ఓకే. తులా లగ్నమే వచ్చింది. తర్వాత 11 సింహంలో శని, కుజ కలయిక. సంపాదన జీవితం చెప్పగలరు అని అడిగారు. యా ఫస్ట్ తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి లాభం. ద్వితీయ సప్తమాధిపతి లాభం. అయితే శుక్రుడు దశమ భావంలో కూర్చున్నారు. రాహు
యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతుంది. చంద్రుడు 4వ భావంలో ఉన్నారు. అయితే కేతు 6వ భావంలో ఉన్నారు. ఇక 9వ భావంలో గురువు, రవి, బుధ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ మీ పతనానికి మీరే కారణం. ఎవ్వరు కారణం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఫస్ట్ మీ గ్రామము, మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశం విడిచిపెట్టి వెళ్ళాలి. ఇక్కడ శుక్ర రాహుల కలయిక అంటే ఆస్పెక్ట్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే మేము ఇంట్లోనే ఉంటాము, అదే గ్రామంలో ఉంటాము అన్నారనుకోండి, సింపుల్ గా విడాకుల దాకా వస్తుంది వ్యవహారం. ఈ 78 కాబట్టి వివాహం అయిపోయి ఉండొచ్చు. భార్యాభర్తల్లో కీచులాట వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్త వహించండి. అలాగే రేపొద్దున మరొక ప్రశ్న పెడతారు మీరు. ఏమనంటే, గురుగారు నేను నా భార్య మా ఊర్లోనే ఉన్నాము, మా ఊర్లోనే ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము అని అంటారు. ఇక్కడ హ్యాపీగా ఉండడానికి మరొక కారణం ఉంది. ఏంటా కారణం అంటే, మీరు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్‌లో గాని, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ దాంట్లో గాని, లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్న కంపెనీ యొక్క దాంట్లో ఒక ఎంప్లాయీగా ఇంట్లో ఉండి చేయడం గాని చేస్తూ ఉండొచ్చు. అలాగుంటే పర్వాలేదు. లేదు, నా భార్య ఉద్యోగస్తురాలు, నేను ఉద్యోగస్తుడినే. ఉదయాన్నే లెగిసి మా పనిలో మేము వెళ్ళిపోతాం అంటే హ్యాపీగానే ఉంటది. ఓకేనా? కాబట్టి మీ యొక్క లైఫ్ అచీవ్‌మెంట్ చాలా బాగుంది. నెక్స్ట్ రాబోయే కాలంలో వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అలాగే ప్రతి విషయాన్ని మీరు పరిగెత్తమాకండి. ప్రతి విషయానికి మీరు పరిగెత్తమాకండి. మీ కోరికల్ని మీరు ఎంత వరకు దాచుకుంటారో అంత బాగుంటది. లేకపోతే మీకు మామూలుగా ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సిందేంటి? డబ్బు, హోదా, పేరు, పలుకుబడి అన్నీ ఉంటాయి. కానీ దాని పక్కనే ఒక నరకం అనేది ఉంటది. అది అనుభవించే యోగాలు కనపడుతున్నాయి అక్కడ. శని 11లో ఉంటే ఆహా! ఓహో! సూపర్ అనేవాళ్ళు చాలామందున్నారు. చాలామంది ఉన్నారు. ప్రశాంతంగా 3 పూట్ల తిని పడుకునే వ్యక్తి ఎవరో తెలుసా? అడుక్కునేవాడు. వాడికి ఎటువంటి సమస్యలుండవు. అడుక్కుంటాడు, తింటాడు, పడుకుంటాడు ప్రశాంతంగా. ఇంత డబ్బుంది, ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంత నగలున్నాయి, దీన్ని ఎవడైనా దోచుకుపోతాడేమో, ఎవడైనా ఎత్తుకుపోతాడేమో, అదేమో, ఇదేమో టెన్షన్‌లంత అవసరమా? దానికి తగ్గట్టు రోగాలు కూడా వచ్చి కూర్చుంటాయి. అంత అవసరం ఏంటండి? అవసరం పడొద్దు. వదిలేయండి. మీరు చేసే ప్రతి పనిలో కూడాను కొంత ఫస్ట్ అటెంప్ట్‌లో అవ్వదు. సెకండ్ అటెంప్ట్‌లో అయిపోతుంది. దాన్ని పునర్భూ దోషం అని అంటారు. చాలామంది చాలా రకాలుగా పునర్భూ దోషాల గురించి చెబుతూ ఉంటారు. నాకు మాత్రం పరాశర మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథంలో ఉన్న విషయం మాత్రమే నాకు చెప్పడం అలవాటు. ఎందుకంటే అది నేను ప్రూఫ్‌గా చూశాను కాబట్టి చెప్తున్నాను. జీవితం అయితే బాగానే ఉందండి. ఇబ్బందేమీ లేదు. ఎక్కువగా మీరు ఆన్‌లైన్‌లో ఉండండి. ఆన్‌లైన్‌లో ఉంటే సరిపోతుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. 9వ భావంలో షష్టాధిపతి ఎళ్లి కూర్చున్నారు. మీకు శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారాగా, అలాగే తండ్రి సమానులు, తండ్రి ఓకేనా? తండ్రి సమానులు, లేకపోతే తండ్రి. గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి పర్వాలేదు. ఓకేనా? అయితే మీరు ఏ మాత్రం అన్‌ఎథికల్ యాక్టివిటీస్‌లోకి గనక మీరు వెళ్లారు అంటే, మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇదేంట్రా బాబు ఇప్పటిదాకా ఇలా చెప్పాడు, ఇలా అంటున్నాడు ఏంటని. నరకం చూడాలంటే తప్పదు. నరకం చూడాలంటే తప్పదు.
కాబట్టి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, అన్ఎథికల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయొద్దు. రెండోది మీతో పాటు పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. శత్రువుల నుండి కూడాను మీకు జ్ఞాన అభివృద్ధి జరుగుద్ది. ఓకేనా? లేకపోతే మీకు అనర్థం జరిగే లెక్కనైతే మీ తండ్రి గారు హ్యాపీగా ఉంటారు. లేతే మీరు హ్యాపీగా ఉన్నారంటే మీ తండ్రి గారు ఇబ్బంది పడతారు. ఇది దాంట్లో ఉన్న సారాంశం. ఓకేనా అండి? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురువుగారు. మీన లగ్నం కర్కాటకములో వక్రించిన శుక్రుడు స్త్రీ జాతకం దీన్ని ఎలా చూడాలి? ఐరన్ మ్యాన్ గారు, మీరు ఆస్ట్రాలజర్ అనుకుంటా. ఆస్ట్రాలజీ లేకపోతే ఇటువంటి ఆలోచనలు రావు. నెంబర్ 1, మీన లగ్నం. ఈ లగ్నానికి శుక్రుడు తృతీయాధిపతి, అష్టమాధిపతి అయ్యి 5వ భావంలో కూర్చున్నాడు. ఆయన కూర్చున్నది కాకుండా వక్ర గమనంలో ఉన్నాడు. ఫస్ట్ మీకు సమస్య ఎక్కడ మొదలైందంటే, వక్ర గమనంలో ఉన్న గ్రహం దీని సంగతి ఏంట్రా బాబు అని భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. అవసరమే లేదు. ఓకేనా? ప్రతి గ్రహము 2 విధాలుగా ఇస్తదండి ఫలితాలు. ప్రతి గ్రహానికి 2 ఫలితాలుంటాయి. ఒకటి మంచి ఉంటది. ఒకటి చెడు ఉంటది. మీరు ఎంచుకునే దాన్ని బట్టే ఉంటది మీ జీవితం. జీవితం మీరు ఎంచుకున్న దాన్ని బట్టే ఉంటది. మీరు ఆహా! ఓహో! అనుకున్నారనుకోండి, మీ జీవితం పూర్తిగా సతికిల పడిపోతుంది. సో, సతికిల పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. దాంతో పాటు ఆ పాప జీవితం ఎలా ఉంటది అని మీరు అనుకుంటున్నారేమో. ఐరన్ మ్యాన్ గారు. నేను చెప్పే విధి విధానాలు మీరు చూడండి. ఓకేనా? నంబర్ 1, లగ్నానికి త్రిషేడ భావాధిపతి. త్రిషేడ భావాలంటే 3, 6, 11. ఈయనెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ? 5లో కూర్చున్నాడు. 5లో కూర్చొని ఏం చెప్తున్నాడు? ఈ పాపకి, ఈ పాపకి ఏం చెప్తున్నాడంటే, నీ యొక్క ఆలోచన, విధి, విధానము, నేర్చుకునే పని, నేర్చుకునే విద్య, ఎదుటి వ్యక్తులతో మాట్లాడే విధి విధానము, సంస్కారం గురించి చెబుతున్నాడు. అయితే చిన్నపిల్ల అనుకోండి మనం సంస్కారం నేర్పిస్తాం. పెద్దమ్మాయి అనుకోండి, తను నేర్చుకునే విద్య అనేది బహిర్గతం చేయకూడదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, మీకు జ్యోతిష్యులకి చూపించుంటారు. ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారాల్లో పడిపోతుంది అని అన్నారు. యెస్. నిజంగానే పడిపోతుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి పడిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. గమ్మత్తు, జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న గమ్మత్తు ఎవరు కనిపెట్టట్లా. ప్రేమ వ్యవహారాల్లో పడిపోతుంది. ఆ ప్రేమ ఫలిస్తదా లేదా అనేది డిసైడ్ చేయాలిగా. ఇది డిసైడ్ చేయము. గ్రహం అక్కడ కూర్చుంది. ప్రేమలో పడిపోద్ది. కానీ ఆ గ్రహానికి 8వ భావాధిపత్యం కూడా వచ్చిందన్న సంగతి మర్చిపోతాం. 8 అంటే ఏంటి? సీక్రెట్. అమ్మాయి సీక్రెట్‌గా ప్రేమిస్తది. అమ్మాయి సీక్రెట్‌గా ప్రేమిస్తది. అటు ఇటు అని చెప్తా. సీక్రెట్‌గా ప్రేమించడం ఏంటండి? 5లో కూర్చున్నాడు కదండీ! ఆ అమ్మాయి భూగర్భ శాస్త్రం చదివిందనుకోండి. అప్పుడేం చేద్దాం?
లేదు, మెడికల్ చదివిందనుకోండి అప్పుడేం చేద్దాం? ఇంజినీరింగ్ చదివిందనుకోండి ఏం చేద్దాం? డిజైన్ వర్క్‌లో ఉందనుకోండి అప్పుడేం చేద్దాం? ఏదైనా మార్పు ట్రాన్స్‌ఫర్మేషన్‌లో గాని, లేకపోతే సీఏ, టాక్సేషన్, లేపోతే ఇన్స్యూరెన్స్ ఇట్లాంటి ఆటిల్లో ఉన్నదనుకోండి అప్పుడేం చేద్దాం? లేదు, హాస్పిటల్, సర్జికల్ వీటిలో ఉందనుకోండి ఏం చేద్దాం? కాబట్టి మనం గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇది చెప్పేద్దాం అనే పుస్తక పఠనాలు మానేయండి. పుస్తక పఠనాలు మానేయండి. మానేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. థర్డ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సారీ థర్డ్ అండ్ ఎయిత్ లార్డ్ వీనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫిఫ్త్ ఇన్ రెట్రో. రెట్రో అనే దానికి మీరు కంగారు పడమాకండి ఫస్ట్. ఏమీ కాదు. ఏమీ కాదు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయికి పెళ్ళయిన కాడ నుండి ఈ అమ్మాయికి పెళ్ళయిందనుకోండి. నెత్తి మీద జీలకర్ర, బెల్లం లేకపోతే తాళిబొట్టు. ఏ అబ్బాయయితే జీలకర్ర, బెల్లం గాని, తాళిబొట్టు గాని కట్టాడు అంటే అక్కడి నుంచి లెక్కపెట్టుకోండి. ఆ క్షణం నుంచి లెక్కపెట్టుకోండి. 45 రోజుల తర్వాత నుంచి ఆ అబ్బాయికి స్థితిగతులు మారిపోతాయి. ఈ సంగతి చెప్తారా? స్థితిగతులు 99.9% మారిపోతాయి. ఖచ్చితంగా మారిపోతాయి. ఇదైతే వాస్తవం. ఇదేంటండి? ఈయన ఈ పాప గురించి ఇంత సోది చెబుతున్నాడు అనుకున్నారేమో. అదే పరాశర మహర్షి సుబార్కళ, పాపార్కళ గురించి చెప్పారు. సుబార్కళ, పాపార్కళకి సంబంధించి చెప్పారు. ఆ సబ్జెక్ట్ మీకు ఎవ్వరు చెప్పరు. ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ఎందుకంటే ముందల అంత దూరం ఈళ్ళు చదవరు. చదువుంటే చెప్తారు. నేను డైరెక్ట్‌గా భర్తకే అని ఎందుకు చెప్పాను? అనే దాని మీద మీరు థింక్ చేయండి. ఇక్కడ చూడండి. భర్తకి కలిసి వస్తుంది. చెడగొట్టేది ఎవరు? ఈ అమ్మాయే. భర్తకి చెడగొట్టేది ఎవరంటే ఈ అమ్మాయే. అది ఎలాగవుతది? ఎలాగవుద్దంటే ఈవిడ లగ్నానికి తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఏం అడుగుతుంది? ఈ అమ్మాయి మనసులో ఏముంటుంది అంటే, శుక్రుడు కంఫర్ట్స్‌కి కారకుడు, నగలకి కారకుడు, అందానికి కారకుడు, డిజైన్‌కి కారకుడు. ఇవి అన్నీ 5లో కూర్చున్నాయి. 5లో కూర్చున్నాయంటే ఏంటి? తన సంతోషంగా ఏం చేస్తదంటే సంతోషపడిపోయి ఉన్నయన్ని విషయాలు చెప్పుద్ది. చెప్పడం వలన వచ్చిన దరిద్రం అది. నంబర్ 1 పాయింట్. దీంట్లో దెబ్బతినటానికి మరొక పాయింట్ ఒకటి చెప్తాను వినండి. శుక్రుడు పునర్వసు నక్షత్రం 4 పాదంలో ఉన్నాడనుకోండి. 1, 8 గురించి చెప్పుద్ది. అంటే 1, 8 గురించి చెప్తా ఉంటది అందరికి. నేను ఇట్లాగా, నేను అట్లాగా, నేను అది, ఇది, నేను ఈ ఉద్యోగం కోసం ఇది ప్రయత్నం చేశాను, అది ప్రయత్నం చేశాను. ఇయన్నీ కథలన్నీ చెప్పుద్ది. అయన్నీ ఫ్లాప్ అయిపోతాయి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 అక్కడ పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం. ఈవిడేం చేసుద్ది? తన యొక్క కోరికలు సిద్ధించటం కోసం నాకు ఇటువంటి అందగాడు కావాలి. నాకింత డబ్బు గల్లవాడు కావాలి. నాకింత ప్యాకేజోడు కావాలి. నాకు ఇలాగుండాలి. నేను చెప్పినట్టే వినాలి అని కూర్చుంటదో అప్పుడు బోత్స్ ఆర్ నాట్ హ్యాపెండ్ ఇన్ ఫిజికల్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అని ఉంది దాంట్లో. ఏం చేద్దాం? చెప్పండి. ఎందుకంటే ఫిఫ్త్‌లో కూర్చున్న గ్రహము 11వ భావాన్ని చూస్తుంది. త్రిషేడ భావము. మూడవ అధిపతి అయ్యి 5లో కూర్చుని
11వ భావాన్ని చూస్తుంది. అంటే తన మనసులో ఉన్న ఆహ్లాదకరమైన విషయాలు, కోరికల్ని బహిర్గతం చేస్తుంది. చేసేటప్పుడు భర్త ఊరుకుంటాడా? మా ఆయన నాకు పట్టు శారీ తెచ్చాడు. మా ఆయన నగలు కొన్నాడు. నా పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ ఏసాడంటే అయి మొత్తం పాడైపోతాయి. నంబర్ 1. ఒకవేళ ఓకేనా? లేదు ఈ శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడనుకుందాం. ఆశ్లేష నక్షత్రం. ఖచ్చితంగా ఈ అమ్మాయి లవ్‌లో పడిపోద్ది. 100కి 200% పడిపోతుంది. ఖచ్చితంగా పడిపోతుంది. ఏంటండి? ఖచ్చితంగా ప్రేమలో పడిపోద్ది అంటున్నాడు ఈయన. మళ్ళీ ఆ జ్యోతిష్యులు వారు కూడా చెప్పారు గదా! అనంటే ఈ ఖచ్చితంగా పడిపోవడానికి కారణం ఏంటంటే, విలాస వస్తువులు, ఆహ్లాదకరమైన విషయాలు, కంఫర్ట్స్ గురించి ఎక్కువగా శుక్రుడు ఆలోచిస్తాడు. అబ్బా! నన్ను ప్రేమించిన వ్యక్తి ఇది, అది, అలా, ఇలా అనుకుని బండి మీద ఎళ్ళడం, లేదా కారులో ఎళ్తాం, రెస్టారెంట్‌కి తీసుకెళ్తాం. ఎందుకంటే శుక్రుడు ఇప్పుడున్న ఆడపిల్లలు లవ్‌లో పడిపోవడం కోసం మగపిల్లలు వాడుకునేదేంటంటే, శుక్రుడిని వాడుకుంటారు. శుక్రుడెవరు? సినిమాలు, ఫేషియల్, కాస్మెటిక్స్, బట్టలు, రెస్టారెంట్స్, పార్క్ ఇయన్నిటికి తిప్పేగానే ఈ ఆడపిల్ల ఏమనుకుంటదంటే, నా జీవితం ఇప్పుడే ఇలాగుంది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటదా? అని అనుకుంటది. తీరా పెళ్ళైన తర్వాత వాతలు పెడతాడు గదా! అప్పుడు తెలుసుద్ది. అరే! ఈడి ప్రేమలో ధర్మం లేదు అని. అప్పుడు అర్థమవుతది. ధర్మం లేదు అని. అంటే నిన్ను పడేయడానికి, నిన్ను ప్రేమలో పడేసుకుంటానికి, తన అవసరం తీర్చుకుంటానికి పలు రకాలమైన విన్యాసాలు చేస్తాడు. నువ్వు పిచ్చిదానివి కాబట్టి పడిపోతావు. పడిపోయిన తర్వాత రేపొద్దున తల్లిదండ్రుల్ని కొట్టి, ఎ మానేసి, ఎళ్ళిపోయి, వీడే నా జీవితం, వీడే నా ప్రపంచం అనుకుంటావు. అక్కడ పెళ్ళయిన తర్వాత బంధం పడిన మరుక్షణమే నీకు నరకం అంటే ఏంటో చూపిచ్చేస్తాడు. ఇప్పుడున్న ఆడపిల్లలందరూ 100కి 98% ఇదే. తర్వాత వాడు వదిలేస్తాడు. ఆ తర్వాత మీ పరిస్థితేంటి? సో, ఈ కథ చెప్పింది నీ గురించి కాదమ్మా. ఈ కథంతా చెప్పింది నీ గురించి గాదు. ఇక్కడ నువ్వు ప్రేమలో పడినా, ఇక్కడ ప్రేమలో నువ్వు పడినా 3, 8 అధిపతి 4, 7కి సంబంధం వచ్చింది. ప్రేమకి నెగేషను 12 బుధుడు. అలాగే బుధుడు యోగకారకుడవడు, బాధకుడు. కాబట్టి 5కి 4 నెగేషన్ కాబట్టి నువ్వు ఎక్కువగా చదువు మీద కాన్సంట్రేషన్ చెయి. చేస్తే ఈ దిక్కుమాలిన ప్రేమలనేవి ఉండవు. నీ ప్రేమ ఫలిస్తది. ఎప్పుడు? ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్‌లో నువ్వు చేయాల్సిన పనేంటంటే, ఏ విషయం కూడా నువ్వు బహిర్గతం చేయకూడదు. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇక్కడ చిన్న ఒక విషయం చెప్తాను. ఎప్పుడు ఎవరైనా చుట్టాలొచ్చారనుకోండి, మీరు మీ ఇంటికెళ్ళినా, లేతే మీ అత్తగారోళ్ళ ఇంటికెళ్ళినా, అక్కడ మీరిద్దరు పోట్లాడుకోండి ఫస్టు. ఏదో విషయం మీద పోట్లాట పెట్టుకో. పెట్టుకుంటే ఇదేంట్రా సంతతి అని, ఇదేంట్రా బాబు తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. లేదు వచ్చి మంచిగా ఉంటారేమో అనుకోండి. వాళ్ళేం చేస్తారు వెంటనే, "అరే బాబు! నీ పెళ్ళాన్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో" అంటది. లేతే మీ అమ్మ ఏమంటది, "ఏమే నువ్వెందుకు మమ్మల్ని ప్రాణాలతోటి 4 రోజులు మంచిగా ఉంటారు కదా! అని వస్తే ఇదేం గోల" అని. ముందు తీసుకెళ్ళిపోమను. ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉండండి. మీ ఆయన గారికి చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ మనసులో మాట బయట చెప్తారో అప్పటి నుంచి మీకు ఇబ్బందులొస్తాయి. మీరు ఏది చెప్పకూడదు. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా అమ్మాయి సంతోషంగా ఉంటది, సంతోషంగా ఉంటది. నా బొందుంటది. సంతోషం అంటే ఏంటో తెలీదు. సుఖం అంటే ఏంటో తెలీదు. ఈ తల్లిదండ్రులకే తెలీదు ఫస్టు. ఈ తల్లిదండ్రులకే తెలీదు. 'ఐరన్ మ్యాన్' గారు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి సంతోషంగా ఉండాలి.
ఈ అమ్మాయి మూలంగా కలిసి రావాలి అనుకునేవాళ్ళైతే ఈ అమ్మాయి గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. ఏ విషయము చెప్పొద్దు. రెండోది సంతాన విషయం. సంతాన విషయంలో కూడాను తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా ఎవరికీ చెప్పకూడదు. ఎప్పటిదాకా చెప్పకూడదంటే బాబో, పాపో పుట్టేదాకా చెప్పకూడదు. ఎందుకంటే అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే బాధకం. బాధకాధిపతి యొక్క నక్షత్రంలో ఉంటే బాధకం ఇస్తాడు. అలాగే త్రిషేడ భావాధిపతి యొక్క నక్షత్రం ఉంటే ఇస్తాడు. ఎందుకంటే అష్టాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి. సో, అమ్మాయి లైఫ్ బాగుండాలి అని మీరనుకున్నా, లేకపోతే ఆ అమ్మాయి అనుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిర్గతం చేయకూడదు. ఏది గూడాను. ఏది గూడాను. తన పిల్లల గురించి గాని, తన గురించి గాని, తన భర్త గురించి గాని, తన ఫ్యామిలీ గురించి గాని, తన నాలెడ్జ్ గురించి గాని, తన జాబ్ విషయం గాని, తన యొక్క జాబ్‌లో వస్తున్న జీతభత్యాలు గాని ఏమి చెప్పకూడదు. చెబితే తనకు తానే ఇబ్బంది పడుద్ది. దీన్నేమంటారంటే భస్మాసురుడి యొక్క జీవితం అని అంటారు. తన చేత్తో తన నెత్తి మీదే పెట్టుకునే పరిస్థితి. ఓకేనా ఐరన్ మ్యాన్ గారు? కాబట్టి ఏమన్నా పిల్ల గురించి తప్పుగా చెప్పానని మీరనుకుంటున్నారేమో. నేను తప్పుగా చెప్పాను అంటే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కేర్‌ఫుల్‌నెస్ పెరగాల. అయితే మా అమ్మ అలా చెప్తదా? మా అమ్మ ఇలా చేస్తదా? అంటే కాకి పిల్ల కాకికే ముద్దు. నాకు ఎట్టి పరిస్థితిలో ముద్దు కాదు. నా కూతురు జాతకాన్నే చదివి ఉన్నదున్నట్టుగా చెప్పేసాను. చిన్నప్పుడు మా అమ్మాయి అంటే మేము లబ్బిపేటలో ఉన్నప్పుడు అక్కడ కొంచెం పొదలు గట్రా ఉంటే చిన్న పిల్ల ఎంత ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపే. అక్కడ పొద దగ్గర పాము, పాము, పాము అన్నారు. అందరూ పామన్నారు. పామంటున్నారు, పామంటున్నారు, పామంటున్నారు డ్యూటీ నుంచి వచ్చాను నేను. రాగానే నా కూతురు పాము అంటన్నారు డాడీ అంది. పామంటే ఎలా ఉంటది? ఎక్కడుంటది? ఎలా ఉంటది? చూపించండి అంటంది. కూతురు, కూతురు ఏం చేయను? గబగబా మా విజయవాడలో బీసెంట్ రోడ్‌లో పాముల్ని ఆడిచ్చేవాళ్ళు. వాడికొక 200 ఇచ్చి వాడిని పట్టుకొచ్చా. తీసుకొచ్చి మా అమ్మాయికి చూపిచ్చా. ఇదిగో అమ్మ పామంటే ఇది. దీన్ని పట్టుకోకూడదు. ఇది కరుస్తది. కరిస్తే చనిపోతాము. అది ఇది అని చెప్పాను. ఆవిడేమంటది నా కూతురేమంటది, "ఏ ఆయన్ని కరిస్తే ఆయన చనిపోడా?" అంటది. నేనేం చెప్పను. అంటే తండ్రి ప్రేమ అలా ఉంటది కూతురి మీద. కానీ రేపొద్దున్న చేసుకున్నవాడి దగ్గర ఉంటదా? ఉండదా? కాబట్టి మన దగ్గరున్న ప్రేమ వేరు. చేసుకున్న ఆ వ్యక్తి దగ్గరుండే ప్రేమ వేరు. మనమేదో మా అమ్మాయికి కాళ్ళకి కందకుండా పెంచాను. ఒక మాట అంటారా? తిడతారా? టామ్ టీమ్ టుస్క ముందల మీ అమ్మాయికి చెప్పండి. అమ్మా! నా దగ్గర ఉన్న ఫెసిలిటీ అల్లుడు గారి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు ఇక్కడున్నప్పుడు ఇలాగుండు. అక్కడున్నప్పుడు అలాగుండు. అంతే. ఇక్కడుండినట్టుగా ఫెసిలిటీ అక్కడ వచ్చింది కావాలి అంటే అక్కడ ఇగో స్టార్ట్ అవుతది. ఇగో స్టార్ట్ అయిన తర్వాత మన దగ్గర బోలెడంత డబ్బు ఉండాల్సొస్తది. ఇక్కడ పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి, కోర్ట్‌కెళ్ళాలి, విడాకులు తీసుకోవాలి, ఆభరణాలు తీసుకోవాలి. ఇలాగే ఎంతమందికి తెగొట్టేసేసి పెళ్లి చేసుకుందాం? పెళ్ళిళ్ళు తెగొట్టేసుకొని, విడాకులు తీసేసుకొని ఎంతమందికి చేసుకుందాం? ఫస్ట్ మనం మారాలి. మనం మారితేనే అవుతది. ఆ పామోడొచ్చాడు, చక్కగా చూపిచ్చాడు, పోయాడు. సో, ఏంటంటే ఇప్పుడు పిల్లలు బాగా చదువుతున్నారు, నా కూతురు బాగుండాలి మీరు బాగుండాలనుకున్నంత మాత్రాన వాళ్ళ తలరాతల్ని మీరు మార్చలేరు. ఇది ఫ్యాక్ట్. దాన్నే మనం ఏం చేస్తామంటే, చిన్నప్పటి నుంచి మోల్డ్ జేస్తాం మనం. అమ్మా మీరిలా చేయండి, మీరిలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చేయాలి. ఎందుకంటే అది ఎయిత్ అంటే ఏంటయ్యా అంటే స్పిరిచ్యువల్ కూడా వస్తది. ఎయిత్ అంటే ఒకల్ట్ సైన్స్ కూడా వస్తది. ఓహ్! మళ్ళీ ఎయిత్ అంటే మీకు మాంత్రిక మంత్ర శాస్త్రాలు కూడా వస్తాయి. సో, దాంట్లో మనకు కావాల్సిందేంటి అనేది అది తీసుకోవాలి. అంతే. ఓకేనా? కాబట్టి ఈ అమ్మాయికి లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్‌గా ఉండాలి అని ఆ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి అనుకుంటే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయాల. చేస్తే మీరు వక్రంలో ఉంది అని గోల పెడుతున్నారే అయన్నీ పోతాయి. ఓకేనా? ఈ అమ్మాయి ఒకవేళ ప్రేమలో ఉంటే మాత్రం ఆ అబ్బాయి మోసం చేసేస్తాడు.
రెండోది ఏంటంటే వాళ్ళిద్దర యొక్క జెనెటిక్ రిలేషన్ కలవద్దు. అయితే మీరు ఒక్క గ్రహం గురించే చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. దీని మీద వేరే గ్రహాల కలయిక గాని, తర్వాత యాస్పెక్ట్ గాని నాకేమి చెప్పలేదు. ఈ ఒక్క గ్రహం మీద బేస్ చేసి చెప్పాను. దీంట్లో మీ మనసుకు నొప్పొస్తది. నొప్పొచ్చింది గదా అని తిట్టుకుంటే తిప్పలొచ్చి పడతాయి. కాబట్టి నేను చెప్పినయి జాగ్రత్తగా చేసుకుంటా ఎళ్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. శ్రీదేవి గారు అంటున్నారు, మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు అమ్మా! మీరేమీ అనుకోవద్దు. నాకంటే గొప్ప గొప్ప జ్యోతిష్యులున్నారు. అలా చెప్పకూడదు. నాకున్నది చాలా తక్కువ పరిజ్ఞానం. ఆ మహాసముద్రంలో ఒక డ్రాప్ వాటర్ తీసుకొని దాన్ని 4 భాగాలు చేస్తే ఒక భాగమే నాకొచ్చు. ఆ ఒక భాగం కూడానేంటంటే ఈళ్ళందరూ నా ప్రాణం తోడారు గాబట్టే ఈ వీడియోస్ ద్వారాగా మీకు ముందుకు రావడం జరిగింది. అలా చెప్పకూడదు. చాలా మంది పెద్ద పెద్ద గురువులున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా శూన్యం. ఓకేనమ్మా? థాంక్ యూ. అయినా నమస్కారాలు చెప్పారు. నమస్తే అమ్మా. నాకేంటంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటది. అరే! నాకేదో కొంచెం 4 ముక్కలు తెలుసు అదే చెప్తున్నాను. వాళ్ళు అలా అనకూడదు అనేది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారు మా బాబు 2/1/1998 కాకినాడలో రాత్రి 10:34 పుట్టాడు. భావచలిత చార్ట్‌లో శని, రాహువు, కేతు, శుక్రులు వేరే భావాల్లో మరి పోయారు. దీన్ని ఎలా చూడాలి గురువుగారు అని అడిగారు. సూర్యకుమారి గారు, రాశి చక్రం బాగా గమనించండి. లగ్న కుండలి బాగా గుర్తుపెట్టుకోండి. లగ్న కుండలి ఏం చెప్తుందంటే గ్రహము ఏ రాశిలో ఉంది అనేది చెప్పేది లగ్న కుండలి. లగ్న కుండలి ఇప్పుడు మామూలుగా మన పంచాంగం చూసి వేస్తూ ఉంటాం. మీరు కూడాను ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారంటే ఇంకా మంచిది. ఆస్ట్రాలజీ పరిజ్ఞానం ఉంది అంటే నాకు చాలా ఇష్టం. ఈజీగా ఎందుకంటే నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతది. నేనొకటి చెప్పి మీరు ఇంకోటి అర్థం చేసుకుంటే మళ్ళీ తిప్పలొచ్చి పడతాయి. సో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఏసి మనం యాప్‌లో చూడగానే వచ్చేది ఒకటే. ఓకేనా? సో, భావచలిత చార్ట్‌కి, రాశి చార్ట్‌కి మీరు ఏం జేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కొట్టి ఏసినెమ్మటే మీరు వచ్చేది రాశి చార్ట్ అది. అంటే లగ్న కుండలి అనేది. మీరు బీటీఆర్ చేసినప్పుడు బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేసి జెనెటిక్ రిలేషన్స్ మొత్తం డీకోడ్ చేసి వాళ్ళ యొక్క జీవితంలో ఏం జరిగినాయని మొత్తం మీరు క్యాలిక్యులేషన్ వాళ్ళకి వివరించి తీసుకునే చార్ట్ భావచలిత్ చార్ట్. అంటే ఈ భావచలిత్ చార్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కొత్తగా ఏమన్నా తీసుకొచ్చారా అంటే కాదమ్మా. ఇది ఆ శిశువు జన్మించిన సమయానికి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ప్రకారంగా వచ్చిన డిగ్రీస్ అన్నమాట ఇవి. ఏ భావంలో పడినో ఆ భావం నుంచి కాలిక్యులేట్ చేయండి. అంతేగాని ఇదేదో కలిసొచ్చేసింది అది ఇదని. మీరు కంగారు పడకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే 4, 6, 8, 12 భావాల్లో గ్రహాలు ఉంటే ఫస్ట్ మీరు కంగారు పడొద్దు. జ్యోతిష్యులు ఎవరెవరినైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా. 8లో పడిపోయినియి, 12లో పడిపోయినియి, తర్వాత 6లో పడిపోయినియి, 4లో పడిపోయినియి. ఏంట్రా ఈ భగవంతుడా! ఏ తల్లిదండ్రులు కూడా భయపడొద్దు. ఎప్పటిదాకా భయపడొద్దంటే, నేను ఈ భూమండలం మీద ఉన్నంత కాలం మీరు కంగారు పడొద్దు. ఉన్నంత కాలం కంగారు పడొద్దసలు.
ఎందుకంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లం ఉందంటేనే సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉంటేనే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, లేకపోతే క్రియేట్ కాదు. నేను బతికి ఉన్నంత కాలం ఎవ్వరు భయపడద్దు. నేను చెప్పింది మీరు చేసుకుంటే వెళ్ళండి, సక్సెసే. అవ్వకుండా ఉండదు. ఎందుకంటే చాలా మంది నేను చెప్పిన రెమెడీస్ గాని, చెప్పిన విధానం గాని చూసుకొని లాభపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వేలకు వేలు ఖర్చులుండవు. ఖర్చులే ఉండవు. నాకు కావాల్సిందేంటంటే మీరే చెయ్యాలి. మీకు ఆకలేస్తే మీరు భోజనం చేస్తారు కదా! మీ అమ్మగారు భోజనం చేస్తే మీ కడుపు నిండుద్దా? నిండదు. కాబట్టి మీరే చేయాలి. మీరే చేస్తూ ఉంటేనే పైకొస్తారు. లేతే రారు, రారు, రారు. ఎన్ని లక్షలు పెట్టండి, కోట్లు పెట్టి మీరు పరిహారాలు చేసినా రావు. రావు. ఎందుకంటే మీరు ఒక దాని గురించి మీరు జేస్తన్నారు. భగవంతుడి గురించి చేయట్లా. మీ కష్టాలు దూరం అయిపోవాలని జేత్తన్నారు. భగవంతుడి గురించి చేయట్లా. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం కోసం జేత్తన్నారు గానీ, భగవంతుడి గురించి ఎక్కడ జేత్తన్నారు మీరు? చేయట్లా. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు అయి వచ్చినా కూడాను ఇక్కడ శని కేతువులున్నారా? శని రాహువులున్నారా? ఈ కాంబినేషన్స్ నాకు చెప్పలేదండి. అన్నీ కలిపి ఒక ధర్నా చేసినట్టుగా చూపించుకుంటూ వచ్చారు నాకు. అది ఒక్క నిమిషం. ఇక్కడేమంటున్నారంటే సూర్యకుమార్ గారు పోయాయి. అన్నీ అక్కడే పడినాయి అంటున్నారు మీరు. రాహు, కేతు, శుక్రుడితో సహా మొత్తం భావచలి చాట్ వేరే వేరే చోట పడినాయి అంటున్నారు. కుదిరితే మీరు ఆ భావచరి చాట్ నా యొక్క వాట్సాప్‌కి పంపించండి. ఫోన్‌లో మాట్లాడండి. విషయం తెలియపరుస్తాను. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇక మరొకసారి చెప్తున్నాను. శాస్త్ర పరిజ్ఞానం పెరగాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ రావాలి అనుకుంటే, కావాలి అని మీరనుకున్నా, మీరు ఇది ఇదేంటి మన డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లేదంటే ఇంకోటి కూడా అవకాశం ఇస్తాను. ఎవరికైనా సరే మెటీరియల్ నేనిప్పుడు దాకా చెప్పినయి మెటీరియల్ వేరే వాళ్ళకి పంపము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. చేస్తే దాన్ని బట్టి మీకు మెటీరియల్ ఇస్తాను. దాని ద్వారాగా నేర్చుకుందురు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.